తర్వాత సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఎందుకు మాట్లాడరు? ఇన్ఫ్యాక్ట్ ఆయన కంటే జూనియరే కదా రేవంత్ రెడ్డి, మాట్లాడవచ్చు కదా అనేది కొంతమంది అభిప్రాయం. అలా కాకుండా పీసీసీ చూసుకుంటుందిలే అని చెప్పేసి ఏదో 4 మంత్రులను పంపించేస్తే అయిపోతుందా? వాళ్ళు వెళ్ళారు, అడిగారు, లేదు ఆయన అప్పటికే డిసైడ్ అయిపోయారు. కాకపోతే ఈ నామమాత్రపు చర్యలే అనేటువంటి అభిప్రాయం ఉంది. అసలు అలాంటి వ్యక్తికి ఇంత ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయం కూడా లేకపోలేదు. సో ఏది ఏమైనా ఇప్పుడు జీవన్ రెడ్డికి ఇప్పుడు బీఆర్ఎస్ రెడ్ కార్పెట్ పరుస్తోంది. కేటీఆర్ డైరెక్ట్గా ఆయన ఇంటికి వెళ్ళబోతున్నారు. ఆయనతో పాటు మరింతమంది బీఆర్ఎస్లోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి చాలా గ్రాండ్గా ప్లీనరీని ఏర్పాటు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సో డీటెయిల్స్ తెలుసుకుందాం, మరిన్ని డీటెయిల్స్. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, డీటెయిల్స్ ఏంటి? జీవన్ రెడ్డిని చాలా గ్రాండ్గా పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు ఈ నెల 7న కేటీఆర్ అంటూ తెలుస్తోంది. అండ్ బీఆర్ఎస్కి ఖచ్చితంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. కొంత హడావుడి కనిపిస్తుంది. బీఆర్ఎస్ జీవన్ రెడ్డిని దగ్గరికి తీసుకునే విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అండ్ ఐ థింక్ దే ఆర్ గివింగ్ మోస్ట్ రెస్పెక్ట్ టు జీవన్ రెడ్డి. సో జీవన్ రెడ్డి బీఆర్ఎస్కి ఎలా ప్లస్ అవ్వబోతున్నారు? అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి, యాక్షన్ ప్లాన్ ఏంటి? జీవన్ రెడ్డిని ఎలా ఉపయోగించుకుందాం అన్న ప్లాన్ ఉంది. ఏమేం కార్యక్రమాలు ఉన్నాయనే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ 1985 నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా దాదాపు 40 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జనంలో తిరుగుతూ ఉన్నారు. ప్రతి ఊరు, ప్రతి తండా, ప్రతి గ్రామంలో ఆయన తిరుగుతూ అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఒక కొలిక్కి వచ్చింది. ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు అనేటువంటిది ప్రజల అభిష్టం మేరకు, కార్యకర్తల అభిష్టం మేరకు ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉంది. జీవన్ రెడ్డి ఆహ్వానించడానికి పార్టీలోకి 7న అమెరికా పర్యటన ముగించుకున్న తర్వాత నేరుగా కేటీఆర్ జగిత్యాల వెళ్తారు. జీవన్ రెడ్డి నివాసంలో భేటీ అవుతారు, పార్టీలోకి ఆహ్వానిస్తారు. 13వ తారీఖు రోజున భారీ బహిరంగ సభ ద్వారా జగిత్యాలలోనే పెద్ద ఎత్తున 5 ఎకరాల ప్రాంతాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అంతా పెద్ద జనసమీకరణ చేస్తూ అక్కడ పార్టీ సభ ఏర్పాటు చేసి పార్టీ జాయినింగ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు జీవన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేస్తూ వస్తూ ఉన్నారు జీవన్ రెడ్డి. దాంట్లో రీసెంట్గా కొద్దిసేపటి క్రితం కూడా జీవన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో 10 సంవత్సరాల తర్వాత మొన్నటి ఎన్నికల్లో మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనేటువంటి స్టేట్మెంట్ జరిగితే ఇప్పుడు మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనేటువంటి చర్చ జనాల్లో కొనసాగుతుంది. ఇంత తొందరగా వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు పాలన ఎట్లా ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఆయన ఆర్టీవీతో కూడా మాట్లాడారు ఫోన్లో కొద్దిసేపటి క్రితం. కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ని నేను, చాలా లాయల్టీగా పనిచేశాను, నా ఇంటి పేరే ఇందిరాభవన్గా మార్చుకున్నాను, నా కొడుకులకు మనవళ్లకు గాంధీ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకున్నాను, పచ్చబొట్లు వేయించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈరోజు జరుగుతున్న పరిణామాలు వేరే. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత ఎజెండాగా సొంత కార్యక్రమాల కోసం, సొంత లబ్ధి కోసం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సిద్ధాంతాలను, పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి ముందుకు పోతా ఉన్నారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకంటే సీనియర్ ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు జానారెడ్డి కుటుంబంలో పెద్ద కొడుకుకు ఎంపీ, చిన్న కొడుకుకు ఎమ్మెల్యే పదవి ఇప్పించుకొని, అనుచరుడికి ఎమ్మెల్సీ ఇప్పించుకొని అంత ప్రయారిటీ ఇస్తే నాలాంటి వాడికి ప్రయారిటీ ఇవ్వడానికి ఏం తప్పుంది? నేను ఇక్కడ కనీసం జగిత్యాలలో నిజమైన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ చేయమనేటువంటి ఒక డిమాండ్ తెరపైకి తెచ్చాను. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి అధికారం కోసం సంజయ్ వర్గానికి సంబంధించిన సంజయ్ సన్నిహితునికి చైర్మన్ పదవి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఆ క్యాడర్కి న్యాయం చేయలేని సిచ్యువేషన్లో ఎందుకు పార్టీలో ఉండాలి, అందుకే డిసిషన్ తీసుకున్నటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సో చాలా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూనే ఉంది. మొదటి నుంచి జీవన్ రెడ్డి, సంజయ్ ఎప్పుడైతే పార్టీలోకి వచ్చారో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జగిత్యాలలో, అప్పటి నుంచి జీవన్ రెడ్డి సఫకేట్ అవుతా ఉన్నారు. తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతా ఉన్నటువంటి పరిస్థితి, క్యాడర్కి ఏం చేయలేని పరిస్థితి. మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే వాళ్ళదే రాజ్యం, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ నుండి గెలిచి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా వచ్చి కాంగ్రెస్లో మీద రాజ్యం అయితే ఎట్లా, ఇది కరెక్ట్ కాదు కదా అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆయన రాజీనామా చేసినట్టుగా ఆర్టీవీతో షేర్ చేసుకున్నారు. సో మొత్తానికి పార్టీ మార్పుకు సిద్ధంగా ఉన్నారు. 7న కేటీఆర్ ఆహ్వానిస్తారు, 13 తారీఖు రోజున పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ పార్టీ జాయినింగ్కి కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా అనేటువంటిది ఒక బిగ్ క్వశ్చన్గా మారినటువంటి పరిస్థితి. ఒకవేళ కేసీఆర్ కనుక హాజరవుతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ తెలంగాణలో ఇక చేరికల పైన దృష్టి పెట్టనుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఖచ్చితంగా జీవన్ రెడ్డి లాంటి
సీనియర్ వ్యక్తి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీకి వస్తూ ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే గతంలో జనగామ నుంచి ఆల్రెడీ పిసిసి చీఫ్గా ఉన్నట్టు పొన్నాల లక్ష్మయ్య పనిచేసినట్టు మాజీ మంత్రి ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే జాయిన్ అయ్యారు. ఆయన పోతుంటే కూడా రేవంత్ రెడ్డి ఒక కీలక స్టేట్మెంట్ చేశారు. చచ్చే ముందు పార్టీ మారడం ఎందుకు అనేటువంటి ఒక హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి విషయంలో ఏం స్టేట్మెంట్ చేస్తారు, అలా అలాంటి పదజాలను ఉపయోగిస్తారనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి జీవన్ రెడ్డి డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అటు రాహుల్ కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రేవంత్ తెలంగాణలో పనిచేస్తున్నారనేటువంటి స్టేట్మెంట్తో ఆయన జనంలో తిరుగుతూ ఉన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి రంగం సిద్ధమైంది. అంటే జీవన్ రెడ్డితో పాటు ఇంకెవరైనా ముఖ్యమైన నాయకులు వచ్చే అవకాశం కనిపిస్తుందా? మరింత మంది చేరికలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, నిజంగానే చాలా మంది అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటుతుంది. 2.5 సంవత్సరాలలో మొదటి నుంచి పనిచేసినటువంటి వ్యక్తులకు కనీసం కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వట్లేదు, ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు, పార్టీలో ప్రాధాన్యత ఇవ్వట్లేదు. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ 10 మంది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తులకే ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు, క్యాబినెట్ ర్యాంకు హోదాలు ఉన్నాయి, విప్పు హోదాలు ఇచ్చారు, తర్వాత పిఎస్సి చైర్మన్లు ఇచ్చారు. బయట నుంచి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఉంది. ఎగ్జాంపుల్ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళే ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి. వివేక్, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఇట్లా చాలామంది లిస్టు తీసుకుంటే వాళ్ళే మంత్రివర్గంలో అత్యంత కీలకమైన పొజిషన్లో ఉన్నారు. సో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే వారికి ఏం జరగదు, బయటికి పోతేనే ఏమైనా జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో చాలా రోజుల నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్లు, మొదటి నుంచి ఉన్నటువంటి కష్టపడుతున్నటువంటి నాయకులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాస్త అభిప్రాయ భేదాలు ఉన్నాయి పార్టీలో. చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న వారిని పట్టించుకోవట్లేదు అనేటువంటి చర్చ ఉంది. అంటే పార్టీ సిద్ధాంతాల కోసం క్యాడర్ కింద జెండా పట్టుకొని పార్టీ అధికారంలోకి వచ్చేలా కష్టపడ్డటువంటి వారిని రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక మెసేజ్ వెళ్ళిపోయిందంటే ఒరిజినల్ కాంగ్రెస్, వలస కాంగ్రెస్ అంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. సో వీళ్ళ మధ్య కాస్త సందిగ్ధత కొనసాగుతుంది. వాళ్ళందరినీ బీఆర్ఎస్ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రీసెంట్గా అంతకుముందుకు పొన్నాల, ఇప్పుడు జీవన్ రెడ్డి, ఫ్యూచర్లో మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ కోసం పనిచేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో చెప్పారు. సో ఈక్వేషన్ కూడా అట్లాగే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రస్తుతం కాంగ్రెస్ పైన తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఫ్యూచర్లో బీఆర్ఎస్ వైపు చూసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఏప్రిల్ 13న ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నెల 7న జీవన్ రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్ళి ఆయన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తారు అంటూ తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డి పార్టీలోకి రావడంతోనే ఆయన సీనియారిటీని, ఆయనకున్నటువంటి గుడ్ విల్ని పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. జగిత్యాల వేదికగా పార్టీ ప్లేనరీని నిర్వహించాలని యోచనలో కూడా బీఆర్ఎస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు